ఇక్కడైతే అసలు ఏ ప్రాబ్లం లేదండి. ఐఎన్‌డీఏలో మమతా బెనర్జీ తను ప్రధానమంత్రి కావాలనుకుంటది. అఖిలేష్ యాదవ్ తను ప్రధానమంత్రి కావాలనుకుంటాడు. కేజ్రీవాల్ తను ప్రధానమంత్రి కావాలనుకుంటాడు. స్టాలిన్ తను ప్రధానమంత్రి కావాలనుకుంటాడు. కాబట్టి ఆ ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని చెప్పి పవన్ కళ్యాణ్‌కి లేదు, మాధవ్‌కి లేదు గదా! బీజేపీకి లేదు గదా! కాబట్టి ఇంకా ప్రాబ్లమ్ ఏముంది? అది భవిష్యత్తులో వాళ్ళు అవ్వాలనుకున్నప్పుడు బయటికి పోతారా ఏంటి అనేది చూసుకుంటారు. 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం నాయకత్వంలో పనిచేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాక, నారా లోకేష్ అద్భుతమైనటువంటి నాయకుడని చంద్రబాబు గారు ఎట్లా పొగుడుతున్నారో, అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా పొగుడుతున్నాక, అంటే పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తున్నాక, అలాగే భారతీయ జనతా పార్టీ అయితే నోరు మీద పట్టలేదు. వాళ్ళు ఏదో మామూలుగా వెళ్తున్నారు వాళ్ళు. మాధవ్కి అభ్యంతరం ఉండదు, బీజేపీ అధిష్టానం కూడా పట్టించుకోదు. వీళ్ళిద్దరికే ఇక్కడ ఇంటరాక్షన్ ఉంది. ఈవెన్ రాజకీయ అధికార మార్పిడిని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినట్టే కనబడుతుంది. కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు ఇక్కడ. అంటే 2029 వరకు ఉండదేమో, తర్వాత అయినా ఇంకా ఆలోచన రాదా జనసేనకి? ఎప్పటికీ లోకేష్ గారిని కంటిన్యూ చేయండి అనే మాట వస్తుంది అంటారా? ఏమో అసలు పవన్ కళ్యాణే చెప్తున్నాడు కదా, నాకు చేత కాదు, నాకు తెలియదు పరిపాలన అన్నటువంటిది. లోకేష్ ఎప్పుడన్నా మాట చెప్పాడు, నాకు ఈ విషయం తెలియదు, పరిపాలన నాకు ఏం తెలియదు అనేటటువంటిది. ఇంతకుముందు మంత్రిగా ఉన్నా, ఇప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి. లోకేష్ నేను చేశాను మా నాన్నకి ఇట్లాగా, మా నాన్న ఆశీస్సులతో లేకపోతే మా నాన్న అండ